in 9th class social agriculture in India. Agriculture times or agriculture in India, chapter number 6. Okay. We will discuss new chapter agriculture in India. First introduction. Our India is an agriculture country. First one. India is an agriculture country. Our Indian people, majority people depend upon agricultural activities. Generally, our India, majority people live in rural areas, I mean villages. Now, present also, rural area people, village people depend upon agriculture. Our Indian GDP share also, agriculture share now also very important share, I mean high share. Our Indian people is completely agriculture allied activities working. Here మన ఇండియా అనేది ఇండియాలో ఉన్న ప్రజలనే వాళ్ళు సమ్ థౌజండ్స్ ఇయర్స్ ఏవో కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డారు. అసలు మన దేశాన్ని వ్యవసాయ ఆధార దేశం ఉంటారు. ఎందుకంటే ఇండియాలో ప్రజలు ఎక్కువ మంది వ్యవసాయ రంగంలోనే పనిచేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అంటే రూరల్ ఏరియాస్లో పల్లెటూరులో ఎక్కువగా మరి ఇంకా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన సందర్భాలు మనం ఒకసారి అర్థం చేస్తే అగ్రికల్చర్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆక్యుపేషన్ అవర్ ఇండియన్స్, మెయిన్ ఇంపార్టెంట్ ప్రొఫెషన్. మెజారిటీ పీపుల్ డిపెండ్ అపాన్ అగ్రికల్చర్. బట్ ఇండియా ఈజ్ అన్ అగ్రికల్చర్ కంట్రీ. Okay, India has agriculture country, Indian people also depend upon agriculture. The same Indian agriculture or Indian agriculture farmers, so many crops produced by farmers. Farmers they illiterate. There is no input type of such modern types of the farming. Here our Indian agriculture farmings అంటే అగ్రికల్చర్ ఫార్మింగ్, వ్యవసాయాన్ని ఏ విధంగా పండిస్తారు, పంటలు ఏ విధంగా పండిస్తారు, ఆ పండించేటువంటి విధానాన్ని ఫార్మింగ్ అంటారు. ఫస్ట్ మన ఇండియాలో కనుక చూస్తే సింపుల్ ఇంటెన్సివ్ ఫార్మింగ్, సింపుల్ ఫార్మింగ్. ఫార్మింగ్స్ జనరల్లీ 3 types. Simple farming, సింపుల్ ఫార్మింగ్ ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓల్డెన్ డేస్ లో ఈ ఫార్మింగ్ అనేది ఎక్కువగా చూస్తాం. ఫార్మర్స్ డిపెండ్ అపాన్ రెయిన్ఫాల్. దేర్ ఈజ్ నో ఇరిగేషన్ ఫెసిలిటీస్, దేర్ ఈజ్ నో ఫెర్టిలైజర్స్. ఓల్డెన్ డేస్ ద ఫార్మర్స్ ఎలా ఫార్మింగ్ చేసేవారంటే ఓన్లీ డిపెండ్ అపాన్ రెయిన్ఫాల్. వర్షం ఎప్పుడైతే పడుతుందో ఆ వర్షాధారం మీద పంటలు పండించారు. ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి మనకి సఫిషియెంట్గా ఉండేవి కాదు. రెండోది వాళ్ళ యొక్క టూల్స్, అంటే ఫార్మింగ్లో యూజ్ చేసేటువంటి టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ అనేవి ఆ పనిముట్లు, పరికరాలు, వస్తువులు వ్యవసాయంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారంటే
నాగలంటే ఇలాంటివి ఎక్కువ ఉపయోగిస్తుంటారు వ్యవసాయ ఆధారిత పనిముట్లు. ఈ అగ్రికల్చర్ టూల్స్ అనేవి కూడా మనకి ఏషియన్ టైంలో ఎలాంటివంటే వుడ్తోనో లేదంటే కనుక స్టోర్స్లో ఉన్నాయి, స్టోరేజ్లో. ఎర్లియస్ట్ పీపుల్ కూడా అగ్రికల్చర్ చేసిన ఎక్కువ వుడ్ స్టోర్స్. తర్వాత దాని ప్లేస్లో మెటల్స్ వచ్చింది. అంటే ఆ ఫార్మింగ్ అంతా కూడా ఎలా డిపెండ్ అయ్యిందంటే హ్యూమన్ లేబర్, అంటే మరి ముఖ్యంగా ఇదంతా మాన్యువల్ ఫార్మింగ్గా మనం చూస్తాం. లేదంటే కనుక యానిమల్స్ని ఉపయోగించేవారు. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో యానిమల్స్ని బఫెలోస్ని లేదా ఆక్సిస్ లేదంటే కనుక ఇలాంటివి మనకి ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టుగా వస్తాం. కానీ ఇక్కడ సింపుల్ ఫార్మింగ్ అంటే ద ఫార్మర్స్ ఇన్ ఓల్డెన్ మెథడ్స్, దెర్ ఈజ్ నో న్యూ మెథడ్స్. ఎందుకంటే ఆ టైంలో న్యూ మెథడ్స్ డిస్కవర్ అవ్వాలి, అన్ని ఇన్వెన్షన్ జరగాల. వర్షం పడినప్పుడే పంటలు విత్తనాలు నాటడం, ఆ విత్తనాలు నాటే విధానం కూడా మనకి వాళ్ళు ఎక్కువగా స్టిక్స్ తీసుకుని ఆ స్టిక్స్తో భూమిని ఎట్లా డిగింగ్ చేసి దాంట్లో విత్తనాలు నాటడం. ఆ టైంలో పెస్టిసైడ్స్ లేదంటే కనుక మనకి ఇన్సెక్టిసైడ్స్, యూరియా లేవు, అంటే క్రిమి సమానములు ఎరువులు యూరియా అనేవి కూడా అప్పుడు లేవు. అంటే కంప్లీట్ ఈజ్ నేచురల్ ఫార్మింగ్, నేచర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు వాడే పనిముట్లు కూడా ఎక్కువగా వుడ్తోనో లేదా స్టోన్తో తయారు చేసిన పనిముట్లే వాడతారు. ఆ టైంలో ప్రొడక్షన్ అనేది కూడా హై స్కేల్లో ఉండేది కాదు, అంటే లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఉండేది కాదు. ఓన్లీ సింపుల్ పర్పస్ ఫర్ ద హౌస్ పర్పస్, అదే ఫ్యామిలీ లేదంటే కనుక ఆ విలేజ్ పర్పస్కి. సర్ప్లస్ ఉండేది కాదు ప్రొడక్షన్, అంటే ఉత్పత్తి చేసినటువంటి ధాన్యం లేదా అవన్నీ కూడా మిగులు అనేది తక్కువగా అవసరాల కొరకు ఉపయోగించుకోవాలి. ఆ సింపుల్ ఫార్మింగ్ అనేది ఓల్డ్ మెథడ్. మనం ఇంకొంచెం డబ్బుకి వెళ్తే ఫారెస్ట్ ఏరియాలో పోడు అగ్రికల్చర్ ఉండేది. పోడు షిఫ్టింగ్ అన్న ఆ టైంలో ఫారెస్ట్ ఎక్కువ ఉన్న టైంలో ఫారెస్ట్లో ఉన్న పీపుల్ ఏం చేసేవారంటే కొంత ఆ ట్రీస్ కట్ చేసి, కొంత ప్రాంతాన్ని ట్రీస్ కట్ చేసి అక్కడ వాళ్ళు దాంతో శుభ్రంగా చదువు చేసి అక్కడ విత్తనాలు నాటేవాళ్ళు. స్టిక్స్ తీసుకుని వర్షాకాలం టైంలో మనకి సీజన్స్గా ఆ వర్షాలుగా విత్తనాలు మొలిస్తే వాడికి ఏమాత్రం ఉండేది కాదంటే ఇరిగేషన్ ఫెసిలిటీ అంటే కాలువలు కెనాల్స్ ఏమి ఉండేది కాదు. అవి వాటికి ఏమి యూరియాలు వేసేవాళ్ళు కాదు. అవి పంట మంచి వాతావరణం అట్మాస్ఫియర్ బాగుంటే అవి పెరిగేవి. వాటి మీద వచ్చేటువంటి దాంతో వాళ్ళ కుటుంబానికి లేదా ఫ్యామిలీగా లేదా అట్లా ఉపయోగపడుతుంది. షిఫ్టింగ్ అంటారు, అంటే కొంత ఫారెస్ట్లో ఉన్న ట్రీస్ కట్ చేసి అక్కడ చేస్తారు. అలా 2-3 years చేయగానే అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతారు, షిఫ్ట్ చేస్తారు. అది ఎక్కువగా ఎర్లియస్ట్ టైంలో ఏషియన్ టైంలో 1000 years ఎక్కువ జరిగింది. పోడు అగ్రికల్చర్ అంటారు, లేకపోతే షిఫ్టింగ్ అంటారు. అది మనం కొంచెం డెప్త్గా చూస్తే మనకి ఫారెస్ట్ ఏరియా సింపుల్ ఫార్మింగ్. అది సెకండ్ది మనం వెనక చూస్తే ఇంటెన్సివ్ ఫార్మింగ్. ఇంటెన్సివ్ ఫార్మింగ్ అంటే ఏంటంటే ఇది పాపులేషన్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అప్పుడు పాపులేషన్ తక్కువ ఏషియన్ టైంలో. ప్రాచీన కాలంలో పాతకాలంలో జనాభా తక్కువ, జనాభా దగ్గరగా పంటలు కూడా తక్కువ ఉండేవి. ఇంటెన్సివ్ అంటే పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే పాపులేషన్ డెన్సిటీ పెరుగుతుంది. అకార్డింగ్ టు పాపులేషన్ ఈ అగ్రికల్చర్లో కూడా ఇంటెన్సివ్ అంటే బయో కెమికల్స్ వాడతాం. బయోకెమికల్స్ అంటే కొన్ని ఫెర్టిలైజర్స్ టైప్లో కొన్ని వాడతాం. టూల్స్లో కూడా కొంచెం మోడర్న్ టూల్స్ వాడటం. ప్రొడక్షన్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వడం, అంటే ఉత్పత్తి సింపుల్ కంటే ఇంటెన్సివ్ ఫార్మింగ్లో ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేయడం. అంటే పాపులేషన్ పెరిగిన కొద్దీ జనాభా పెరుగుతున్నారు కాబట్టి జనాభా అవసరాలకు అనుగుణంగా జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఈ పంటలు పండించడం అనేది మనం చూస్తాం. కొంత ప్రొడక్షన్ అనేది ఒక ప్రొడక్షన్ సింపుల్గా ప్రొడక్షన్ కొంత ఇంక్రీజింగ్ అనేది చెప్పుకోవచ్చు. అంటే జనాభాను బట్టి జనాభా పెరుగుతుంది కాబట్టి జనాభాకు అనుగుణంగా వ్యవసాయం జరిగింది. కొంత లేటెస్ట్ మెథడ్స్
సిటీస్లో కూడా కొన్ని మనకి ట్యాంక్స్ ద్వారా అంటే చెరువులు అంటాం కదా, వాటి ద్వారా నీటి సరఫరా అనేది ఇరిగేషన్ నీటిపారుదల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ ఏంటంటే నౌ ఫార్మింగ్ కమర్షియల్ ఫార్మింగ్. Commercial farming is important. Now present farming type. 3 types farming types. Commercial and agriculture is a commercial type అయింది. అంటే అగ్రికల్చర్ ఫార్మింగ్ లో కమర్షియల్ టైప్ ఎలా ఉంటుందంటే is completely use the new varieties of seeds. వీటిని మనం HYD అంటాం. ప్రజెంట్ ఏం చేస్తానంటే హై యీల్డింగ్ వెరైటీస్ సీడ్స్ వాడుతున్నారు. హై యీల్డింగ్ వెరైటీస్ సీడ్స్ అంటే విత్తనాలు. ఇవి హై యీల్డింగ్ అనేది సీడ్స్ విత్తనాలు. అవి ప్యాడీ అవని, వీట్ అవని, జోవర్ అవని, వేజ్ అవని, వాటవని ఏదైనా అవని, అవి ఎక్కువగా మరి ఒక తప్పు 1 ఏకర్ లేకపోతే 2 హెక్టార్లో కనిపిస్తే ఎక్కువ పంట అంటే ప్రొడక్షన్ అనేది ఎక్కువ పడుతుంది ఆ విత్తనాలు. మనకి ఒక ఇన్వెన్షన్ అన్నమాట, సైంటిస్టులు ఉన్నటువంటి సీడ్స్. వీటి వల్ల ఏమవుతుందంటే తక్కువ స్థలంలో అంటే ఒకప్పుడు 1 ఏకర్కి 10 బస్తాలు 10 బ్యాగ్స్ పండించేవాళ్ళు. మన ఏషియన్ టైంలో సింపుల్ ఫార్మింగ్లో 5 పండించేవాళ్ళు. ఎందుకంటే ఓన్లప్పుడు మనకి ఎక్కువ లేవు కదా, ఇన్పుట్ తక్కువ ఉండేది. ఇంటెన్సివ్ రాగాలో 20 బ్యాగ్స్ పండించారు. ప్రజెంట్ కమర్షియల్ ఫార్మింగ్లో 1 ఎకరాకు వచ్చేసి 50 బ్యాగ్స్ పండిస్తున్నాం. అంటే ఎంత డబల్ అవుతుంది కారణం ఏంటంటే హై యీల్డింగ్ వెరైటీ సీడ్స్. హై యీల్డింగ్ వెరైటీ సీడ్సే కాకుండా మనకి ఆ ప్లేస్లో కంబైన్డ్ హార్వెస్ట్ సిహెచ్ అంటే కంబైన్డ్ హార్వెస్ట్. ఇన్పుట్ ఎలాంటిదంటే ద ఫార్మర్స్ యూజ్ ద కంబైన్డ్ హార్వెస్ట్ అంటే థ్రెషరు, హార్వెస్టరు, ట్రాక్టరు, ఇవన్నీ కూడా. మనకి ఒకప్పుడు ఏమంటే మాన్యువల్గా ఉండేది ఫార్మింగ్. మనుషులే విత్తనాలు నాటడం, మనుషులే పాత పోయడం, మనం అంటాం తెలుగులో పాత పోయడం, తూర్పారు పడటం, లేదా కుప్ప వేయటం, ఇలాంటి జరుగుతుంటాయి హార్వెస్టింగ్. ఇక్కడ రాగానే ఏంటంటే మిషన్స్ అన్నమాట. కంబైన్డ్ హార్వెస్ట్ అంటే మిషన్స్. ట్రాక్టర్ వచ్చింది, థ్రెషర్స్ వచ్చినాయి, హార్వెస్ట్ వచ్చినాయి. వీటన్నిటినీ ఏమంటారు కంబైన్డ్ హార్వెస్టర్ అని పిలుస్తారు. ఇప్పుడు అంతా మిషన్స్. మనకి ఈ వరిని కట్ చేసే మిషన్స్ వచ్చింది. ఇప్పుడు వరి రెడీలో వెళ్తుంది కదా, ఈ కట్ ఒకప్పుడు మాన్యువల్గా కట్ చేసేవారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, మిషన్స్ కట్ చేస్తారు. అంటే మొత్తం అగ్రికల్చర్ అంతా కూడా మిషన్స్తో నడుస్తుంది. హై యీల్డింగ్ వెరైటీ సీడ్స్ వచ్చినాయి. ఒక విత్తనాలు ఎక్కువ పంట ఉత్పత్తి అంటాం, ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది. ఆ తర్వాత ఏం చేస్తున్నారు, యూజ్ ద పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, యూరియాస్ అనేది క్రిమి సంహారక మందులు, ఎరువులు, యూరియాలు ఇట్లా తెలుగులో చెప్తూ ఉంటాం. వీటిని ఎక్కువ వేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఎక్కువగా ఈ పంట మీద వచ్చేటువంటి ఆ వైరస్ లేదంటే కనుక ఆ బ్యాక్టీరియా మొత్తాన్ని కూడా ఇవి వేస్తూ ఉంటాయి. దీనివల్ల ఉత్పత్తి ఎక్కువ పెరుగుతుంది. పంటలలో వచ్చేటువంటి ఆ కీటకాలు లేదంటే కనుక ఆ వైరస్ అవన్నీ కూడా ఇవి అడ్డగిస్తాయి కాబట్టి ఉత్పత్తి ఎక్కువ పెరుగుతుంది. దానివల్ల ప్రొడక్షన్ అనేది లాస్ట్ స్టేజ్లో ఉంది. ఇక్కడ ప్రొడక్షన్ సింపుల్, ఇక్కడ ప్రొడక్షన్ కొంత వరకే బెటరు, ఇక్కడ ప్రొడక్షన్ సర్ప్లస్ మిగులు చేసేస్తుంది. జనాభా ఇండియాలో 121 సెన్సస్ అకార్డింగ్ టు ప్రజెంట్ ట్రాన్స్ఫర్ 1030 crores 35 crores దాకా వచ్చాయి. 130 crores. ఇంతమంది జనాలకు ఆహారం కావాలంటే ఆహారం ఓన్లీ రైసు వీటే కాదు, నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటబుల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, ఎరువులు ఐటమ్స్ అవన్నీ కూడా అగ్రికల్చర్ కింద వస్తాయి. మరి అగ్రికల్చర్లో ఇన్ని కోట్ల మంది జనాలు
ఒకప్పుడు మిగులు ఎక్కువ ఉండేది కాదు, జనాభా అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి జరుగుతుంది. అదే కాకుండా ఉత్పత్తి అనేది మన అవసరాలకే కాకుండా, సపోజ్ ఒక ఎకరా ఉన్నారు, ఒకప్పుడు ఎకరా 5 బస్తాలు 5 డాష్ పండించాడు, ఆ ఇంటి అవసరాలతో సరిపోయే కాదు. సెకండ్, ఇంటెన్సివ్ ఫార్మింగ్లో బ్యాగ్స్ 10 బ్యాగ్స్ మీరైతే కొంతమంది ఫ్యామిలీ మీద సరిపోదు, ఏదైతే 50 బ్యాగ్స్ ఫ్యామిలీకి అవసరాలు సరిపోదు, 1 ఇయర్కి ఇంకా మిగులు ఉన్నది, అవన్నీ కూడా మార్కెట్లో వాళ్ళు మరి పర్చేజ్ చేసుకుంటారు. అంటే దీని అర్థం ఏంటంటే ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల బెనిఫిట్స్గా ఒక కమర్షియల్ ఫార్మింగ్ నౌడే రన్ అవుతుంది. అగ్రికల్చర్లో వచ్చినటువంటి చేంజెస్, అగ్రికల్చర్ ఫార్మింగ్లో వచ్చినటువంటి చేంజెస్ అన్నమాట. మన ఇండియన్ అగ్రికల్చర్ కమర్షియల్ ఫార్మింగ్ రన్ అవుతున్నా కూడా మన ఇండియన్ అగ్రికల్చర్ అనేది ఇంకా లాస్ట్లో వస్తుంది. అది యూరోపియన్ కంట్రీస్, అమెరికా చూస్తుంటే బెనిఫిట్స్ అక్కడ ఫార్మర్స్కి మరి ఎక్కువ బెనిఫిట్స్ ఉంది, కానీ ఇక్కడ ఫార్మర్స్కి బెనిఫిట్స్ తక్కువతో పాటు లాస్ అవుతున్నారు. కొంతమంది ఫార్మర్స్ అయితే సూసైడ్ కూడా చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మన ఇండియాలో ల్యాండ్స్ అనేవి స్మాల్ ల్యాండ్స్. ఫారిన్ కంట్రీస్ అనుకోండి ల్యాండ్స్ లార్జ్ స్కేల్లో ఉంటాయి, అంటే హెక్టార్స్లో ఉంటాయి. మన ఎకరాలు చూసుకోవాలి 30 ఎకరాలు, లేదా మనకి 1/2 ఎకరా 1 ఎకరా 2 ఏకర్స్. వీళ్ళు పండించే పంటలు ఏమాత్రమే ఇక్కడ కనుక విత్తనాలు కనుక మనకి సీడ్స్లో తేడా వస్తే ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోయినాయి. మన సీడ్స్ పంటలు మనం ఇల్లు అయిపోతుంది, ఆ క్రాప్ ఇల్లు అయిపోతుంది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మన ఇండియన్ అగ్రికల్చర్ ఇంకా మనకి చాలా లాస్ అవడానికి మెయిన్ ఏంటంటే ఇండియాలో ఎక్కువ మంది స్మాల్ ఫార్మర్స్. స్మాల్ ఫార్మర్స్ అంటే ఏంటి? స్మాల్ ల్యాండ్స్ ఉండేవి, అంటే చిన్న చిన్న కమతాలు, భూమి చెరువులో కమతంతో కొలుస్తారన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ముఖ్యమైన అంశం ఈ ఫార్మింగ్స్, ఇంటెన్సివ్ ఫార్మింగ్ ప్రజెంట్ నడుస్తుంది కమర్షియల్. మరి జనాభా పెరుగుతుంది, జనాభా అనుగుణంగా పంటలు పండించాలి, ఉత్పత్తి పెంచాలి. ఇవన్నీ కూడా మనకి అగ్రికల్చర్ ఇండియా లెసన్లో ఫార్మింగ్స్ టైప్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సింపుల్ ఫార్మింగ్, ఇంటెన్సివ్ ఫార్మింగ్, కమర్షియల్ ఫార్మింగ్. వీటిలో ఉండే ఫార్మింగ్లో మీనింగ్ ఎంతో, దాని ఇంపార్టెన్స్ ఏందో మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ సీజన్స్. Seasons also 3 types. Number 1, Kharif season. Number 2, Rabi season. Number 3, Jai season. Three seasons. మనకి ఫార్మింగ్స్ 3 టైప్స్ లాగా సీజన్స్ కూడా 3 టైప్స్. ఖరీఫ్ సీజన్ మీన్ ద సీజన్ ఇస్ ఆల్సో రెయినీ సీజన్. వీడు మిడ్ జూన్ టు మిడ్ సెప్టెంబర్, ఆ సెప్టెంబర్ జూన్ టు సెప్టెంబర్. రబీ సీజన్ నవంబర్ టు జనవరి, అంటే వింటర్ సీజన్ రబీ సీజన్. జై సీజన్ అనుకోండి సమ్మర్ సీజన్. సమ్మర్ అంటే ఫిబ్రవరి, మార్చ్ టు మే. ఇలా 3 సీజన్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఈ 3 సీజన్స్ ఖరీఫ్, రబీ, జై. ఖరీఫ్ సీజన్లో ప్యాడీ అంటే రైస్, వరి మెయిన్ ఇంపార్టెంట్ క్రాప్. రబీ సీజన్లో వీట్ అంటే గోధుమ. జై సీజన్లో వాటర్ మెలన్. ఇది చాలా మంది ఇస్తారు పంటలు, మెయిన్గా మనం పెట్టుకునే క్రాప్. ఖరీఫ్ సీజన్లో ఎక్కువ పండించే పంట ప్యాడీ అంటే వరి.
How many agriculture farms in India? Agriculture farming in India. What are they? Next, what is the importance of commercial farming? ఇవి 2 క్వశ్చన్స్ మీరు హోంవర్క్ కింద తీసుకోండి.